سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు 3 రోజులు లేదా 40 రోజులు జమాత్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తరువాత అక్కడ చే నెంబర్ అంటే 6 సుగుణాలను నేర్పించడం జరుగుతుంది. అంటే 6 అంశాలపై మాటలు ఎలా మాట్లాడాలి అని నేర్పించడం జరుగుతుంది. ఆ మాటలు నేర్పించడానికి గల ఉద్దేశం ఏమిటంటే, మాటలు చెబుతూ 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 ఉంటే జీవితంలో ఆచరణ వస్తుంది. ఇప్పుడు ఎలాగంటే, మనం ఒక మనిషికి అల్లా గొప్పతనం చెబుతూ ఉన్నామనుకోండి, అతడికి చెబుతూ చెబుతూ మనలో విశ్వాసం పెరిగిపోద్ది. ఉదాహరణకి, ఒక మనిషి డబ్బు ఉంటే చాలా పనులు అవుతాయి, డబ్బు వల్ల ఈ లాభం, డబ్బు వల్ల ఆ లాభం, డబ్బు ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు, డబ్బు ఉంటే గౌరవం వస్తుంది, డబ్బు ఉంటే ప్రజల్లో విలువ ఉంటుంది, డబ్బు ఉంటే మంచి భార్య వస్తుంది అని చెప్పి డబ్బు లాభాలు ఎక్కువగా చెప్తున్నాడు అనుకోండి అందరికీ. ఆ వ్యక్తి అలా చెప్పగా 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 డబ్బు యొక్క నమ్మకం, డబ్బు కోసం త్యాగం చేయడానికి సిద్ధమయ్యేటువంటి మనసు తయారైపోద్ది. అతడికి తెలీదు, ఆటోమేటిక్గా తయారైపోద్ది. అలాగా 6 సుగుణాలు 3 రోజులు జమాత్కి వెళ్ళినా, 4 రోజులు వెళ్ళినా, 10 రోజులు వెళ్ళినా, 40 రోజులు వెళ్ళినా వాళ్ళకి 6 సుగుణాలు నేర్పుతారు. ఆ 6 సుగుణాలు ఎందుకు నేర్పడం జరుగుతుందంటే, ఆచరణాత్మకంగా మన జీవితంలో ఈ 6 సుగుణాలు వస్తే ఇన్షా అల్లా దీని మీద, అంటే ఇస్లాం మీద ఆచరించడం సులభం అవుతుందని చెప్పేటువంటి ఉద్దేశం మీద ఈ 6 సుగుణాలు నేర్పిస్తుంటారు. ఈ 6 సుగుణాలు సొంత మాటలు కాదండి, మళ్ళీ సొంత మాటలు ఏం చెప్పరు. మళ్ళీ 6 సుగుణాలు, ఈ 6 అంశాలు కూడా ఖురాన్ మరియు హదీసుల్లోంచి తీసినటువంటి అంశాలు ఇవి. మొట్టమొదటి అంశం ఏమిటంటే, మొట్టమొదటి సుగుణం, ఈ 6 సుగుణాల్లో మొట్టమొదట సుగుణం ఏమిటంటే ఈమాన్, విశ్వాసము. మనం ఈ 6 సుగుణాలు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, ఎలా నేర్చుకోవాలి అనేటువంటి విషయం నేను మీకు చాలా సులభంగా చెప్తున్నాను, మీ అందరికీ అర్థమవడం కోసం. ఈ 6 సుగుణాలు ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలని. ఎందుకంటే మనం మాట్లాడుతూ నేర్చుకున్నాం అనుకోండి, అందరికీ చెప్తున్నాం అనుకోండి, మన జీవితంలో ఆచరణ వస్తుంది. అది అల్లాదే వల్ల, దానికోసం అన్నమాట. మొట్టమొదట మనం ఎలా చెప్పాలంటే, ఈ 6 సుగుణాలు చెప్పేటప్పుడు అల్లా తబారకు తాలా సమస్త మానవుల యొక్క సాఫల్యాన్ని దీన్లో పెట్టాడు. దీన్ అంటే ఏమిటండి? అల్లా యొక్క ఆజ్ఞను దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిలో పూర్తి చేయడాన్ని దీన్ అంటారు. ఉదాహరణకి, అల్లా ఖురాన్లో నమాజ్ చదవమన్నాడు. ఎలా చదవాలి? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిలో చదవాలి. అల్లా ఖురాన్లో ఉపవాసం ఉండమన్నాడు. ఎలా ఉండాలి? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన పద్ధతిలో ఉండాలి. ఇలా ప్రతి ఒక్క విషయం కూడా, ప్రతి ఒక్క అల్లా యొక్క ఆజ్ఞని ప్రవక్త వారి పద్ధతిలో పూర్తి చేయడాన్ని దీన్ అంటారు. ఈ దీన్ మన జీవితంలో రావడానికి 6 సుగుణాల మీద మనం ఆచరిస్తే ఇన్షా అల్లాహ్ దీన్ మీద ఆచరించడం మనకి సులభం అవుతుంది. ఇస్లాం మీద, ఈ యొక్క దీని ఇస్లాం ఏదైతే ఉందో, ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో, ఈ ఇస్లాం ధర్మం మీద ఆచరించడం మనకి సులభం అవుతుంది. ఈ 6 సుగుణాల్లో మొట్టమొదటి సుగుణం ఏమిటంటే ఈమాన్, అంటే విశ్వాసము. విశ్వాసం యొక్క పలుకులు ఏమిటండి? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. దీని యొక్క అర్థం ఏమిటి? లా అంటే లేరు, ఇలాహ అంటే పూజకు అర్హులు, ఇల్లల్లా ఒక్క అల్లా తప్ప, మరియు ముహమ్మదుర్ రసూలుల్లా అంటే ముహమ్మద్ వారు దేవుని యొక్క సందేశహరుడు,
మరియు ఆయన దాసుడు అని చెప్పి దీని యొక్క అర్థం. మరి ఈ కలిమాలో ఒక ఆంతర్యం ఉంది. ఏమిటి అంటే ఈ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆఖరి ప్రవక్త అని విశ్వసించాలి. ఓకేనా? మొట్టమొదట ఈ 6 సుగుణాల మొట్టమొదటి విషయం ఏంటంటే ఈమాన్, విశ్వాసము. విశ్వాసం యొక్క పలుకులు ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. తరువాత ఈ కలిమ యొక్క అర్థం, లేరు పూజకు అర్హులు ఒక అల్లా తప్ప, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని యొక్క సందేశహరుడు అంటే ప్రవక్త మరియు దాసుడు. దీని యొక్క అర్థం. తర్వాత ప్రతి వస్తువుకి ఒక ఉద్దేశం ఉంటుందండి. బట్టల యొక్క ఉద్దేశం శరీరాన్ని దాచడానికి, చెప్పుల ఉద్దేశం కాళ్ళకి రక్షణ ఇవ్వడానికి. అలాగే ఈ కలిమ యొక్క ఉద్దేశం ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఎవ్వరితోటి ఏం జరగదు, ఏం జరిగినా ఒకే ఒక అల్లాతో జరుగుతుంది. లాభం ఇచ్చేవాడు అల్లా, నష్టం ఇచ్చేవాడు అల్లా, ఆరోగ్యం ఇచ్చేవాడు అల్లా, అనారోగ్యం ఇచ్చేవాడు అల్లా, గౌరవాన్ని ఇచ్చేవాడు అల్లా, అగౌరవాన్ని ఇచ్చేవాడు అల్లా, మేలు చేసేవాడు అల్లా, కీడు చేసేవాడు అల్లా, సంతానం ఇచ్చేవాడు అల్లా, గుడ్రలుగా ఉంచేవాడు అల్లా. ఈ సృష్టిలో ఏది జరిగినా ఏది చేసినా ఒకే ఒక్క అల్లాతో జరుగుతుంది, అల్లాయే చేస్తాడు. ఈ యొక్క విశ్వాసం మన హృదయంలో నాటుకోవాలి. తర్వాత ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేటువంటి రెండో భాగం ఏదైతే ఉందో ఆ యొక్క ఉద్దేశం ఏమిటంటే ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క పద్ధతిలోనే 100% సాఫల్యం ఉంది. ప్రవక్త గారికి విరుద్ధమైనటువంటి పద్ధతులు ఎన్నైతే ఉన్నాయో, ప్రవక్త వారి యొక్క పద్ధతులకి విరుద్ధంగా అంటే ప్రవక్త వారి యొక్క పద్ధతుల్ని తిరస్కరించే విధానాలు ఎన్నైతే మార్గాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకి సాఫల్యం లేదు. ప్రవక్త వారి యొక్క పద్ధతిలోనే మనకి సాఫల్యం ఉంది. దీనికోసం ఎన్నో ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. నెమ్మదిగా అవన్నీ మనం కలుపుకుంటూ వెళ్ళొచ్చు. మొట్టమొదట మనం అర్థం చేసుకోవడానికి సులభంగా ఇక్కడ వరకు ఇంతవరకు చెప్తే చాలు. తర్వాత ఒక హదీస్ ఏమిటండి? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఈ భూమి మీద ఒక్కరైనా అల్లాహ్ అనేటువంటి అల్లాను పలికేవారు ఉంటే, అల్లాని ఆరాధించేవారు ఉంటే ఈ సృష్టిని అంతను కూడా అల్లా తబారక తఆలా యథావిధిగా నడుపుతానంటున్నాడు. ఇది ఒక హదీస్. రెండో హదీస్ ఏమిటి? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మీరు ఎప్పటి వరకైతే ప్రవక్త వారిని అంటే నన్ను మీ తల్లిదండ్రుల కంటే మీ సిరి సంపదల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించారో అప్పటి వరకు మీరు పరిపూర్ణమైన విశ్వాసులు కాదు అన్నారు. ఈ విశ్వాసం మన జీవితంలో రావాలి అంటే 4 విధాలుగా కృషి చేయాలి. 1, విశ్వాసం యొక్క లాభాలు ఎక్కువగా వినాలి. 2, విశ్వాసం యొక్క లాభాలు ఎక్కువగా మనం ప్రజల్లో చెప్పాలి. 3, అల్లా సృష్టిని చూసి అల్లా గొప్పతనం ఆలోచించాలి. అల్లా నువ్వెంత గొప్పవాడు, అల్లా నాకు ఈ కళ్ళు ఇచ్చావు, ఎంత దూరం చూడగలుగుతున్నాను నేను, నాకు మాట్లాడే శక్తి ఇచ్చావు, నువ్వెంత గొప్పగా ఇచ్చావు ఆ శక్తి. ఇలాగా అల్లా సృష్టిని చూసి అల్లా గొప్పతనం ఆలోచించాలి. 4వది అల్లాతో దువా చేయాలి, అల్లా నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, కల్మషం లేనటువంటి విశ్వాసాన్ని ప్రసాదించు, మరియు అదే విశ్వాసంతో నాకు మృత్యువును ప్రసాదించు, సమస్త ప్రజలందరికీ సన్మార్గం ప్రసాదించు అని చెప్పి అల్లాతో మనం ప్రతి నమాజ్ తర్వాత కూడా దువా చేస్తూ ఉండాలి. నేను 6 సుగుణాలు అన్నాను కదా భయ్, 6 నెంబర్ అన్నాను కదా, అందులో 1 నెంబర్ నేను చెప్పాను. ఎందుకంటే వీడియో బాగా పెద్దదైపోద్దని చెప్పి ఈ 6 సుగుణాలు కూడా నేను ఇన్షాల్లా 6 పార్ట్లుగా చేస్తాను, అంటే 6 భాగాలుగా చేస్తాను. 6 భాగాలుగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఒక్కొక్క భాగం, ఇప్పుడు ఈరోజు అల్లాహ్ ఈమాన్ కోసం నేర్చుకున్నారనుకోండి, విశ్వాసం కోసం నేర్చుకున్నారు. తర్వాత నమాజ్ కోసం. 3వది ఇల్మ్ और జికర్, ధార్మిక విద్య, అల్లా నామస్మరణ. 4వది ఇక్రామే ముస్లింని గౌరవించుట. తర్వాత ఇఖ్లాసే నియత్ అంటే మనం ప్రతి పుణ్యకార్యం చిత్తశుద్ధితో అల్లా కొరకు చేయుట. మరియు 6వది దావతే తబ్లిగ్ అంటే ధర్మాన్ని ప్రచారం చేయుట, ధర్మ ప్రచారం చేయుట.
ఈ 6 సుగుణాలని కూడా నేను వేరువేరుగా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే నేర్చుకునే వాళ్ళకి సులభతరం అవ్వాలని చెప్పేసి నేను వేరువేరుగా చేస్తున్నాను. ఇవి వేరువేరు సబ్జెక్టుల కింద. మీకు అర్థమైంది కదా? మొట్టమొదటిది ఈమాన్ యొక్క పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. దీని యొక్క అర్థం చెప్పాలి. అర్థం చెప్పేశాం. ఏంటి? అల్లా తప్ప వేరు పూజ్యుడు లేడు. ఏమిటి? ముహమ్మద్ ప్రవక్త గారు అల్లా యొక్క ప్రవక్త మరియు అల్లా యొక్క దాసుడు. తర్వాత కలిమ యొక్క ఉద్దేశం చెప్పాలి. ఏమిటి ఉద్దేశం? లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఎవరితోటి ఏం జరగదో, ఏం జరిగినా ఒకే ఒక్క అల్లాతో జరుగుతుంది. ముహమ్మదు రసూలుల్లాహ్ ఉద్దేశం ఏంటి? మన ప్రవక్త వారి పద్ధతిలోనే సాఫల్యం ఉంది. మిగతా ఎన్ని పద్ధతులు అయితే ప్రవక్త వారి పద్ధతికి విరుద్ధంగా ఉన్నాయో వాటన్నిటిలో సాఫల్యం లేదు. సాఫల్యం 100% ప్రవక్త వారి పద్ధతిలోనే ఉంది. తర్వాత ఏం చెప్పాలి మనం? ఒక హదీస్ చెప్పాలి. ప్రవక్త గారు చెప్పిన హదీస్, దాని యొక్క సారాంశం చెప్పాలి మనం. హదీస్ కాదు, హదీస్ యొక్క సారాంశం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ భూమి మీద ఒక్కరైనా అల్లాని ఆరాధించే వాళ్ళు ఉంటే ఈ సృష్టిని అల్లాహ్ తబారక తఆలా యథావిధిగా నడుపుతానంటున్నాడు. మరియు మరొక హదీస్ ఉంది, అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. దాని సారాంశం ఏమిటంటే, మీరు మీ యొక్క భార్యాబిడ్డల కంటే, మీ సిరి సంపదల కంటే ఎప్పటి వరకు నన్ను ఎక్కువగా ప్రేమించరో అప్పటి వరకు మీరు పరిపూర్ణమైన విశ్వాసులు కారు అన్నారు. తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఈ యొక్క విశ్వాసం మన జీవితంలో రావడానికి 4 విధాలుగా కృషి చేయాలి. 1, విశ్వాసం యొక్క లాభాలు ప్రజలు ఎక్కువగా చెప్పాలి. రెండోది ఏం చేయాలి సోదరులారా? వినాలి. ఇది చెప్పినా పర్వాలా, మొట్టమొదట వినాలి. విశ్వాసం యొక్క లాభాలు ఎక్కువగా వినాలి. రెండోది చెప్పాలి. మూడోది అల్లా సృష్టిని చూసి అల్లా గొప్పతనం ఆలోచించాలి. అల్లా ఖురాన్ మజీదులో అంటాడు, విశ్వాసులు నా యొక్క సృష్టిని చూసి నా గొప్పతనం ఆలోచిస్తారని చెప్పి అంటాడు. అల్లా గొప్పతనం ఆలోచించాలి. 4వది అల్లాతో దువా చేయాలి, అల్లా మా అందరికీ కూడా విశ్వాసం యొక్క జీవితాన్ని, కల్మషం లేని విశ్వాసాన్ని ప్రసాదించు, విశ్వాసం యొక్క జీవితం ప్రసాదించు, విశ్వాసంతో మృత్యును ప్రసాదించు, సర్వ మానవాళికి సన్మార్గం ప్రసాదించాలా అని చెప్పి ప్రతి నమాజ్ తర్వాత మనం దువా చేయాలి. అర్థమైంది కదా భయ్? తర్వాత భాగాలు ఏవైతే ఇంకా 5 సుగుణాలు ఉన్నాయో వాటిని నెమ్మదిగా వివరిస్తాను ఇన్షాల్లా. అల్లా తబారక తఆలా మీకు నాకు చెప్పినట్టు ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.